వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఆడుకునేటువంటి ఒక లైఫ్ బటన్. అలాగే ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే నందమూరి కుటుంబాన్ని బ్లేమ్ చేయడం కోసం ప్రతిసారి వాడుకునేటువంటి ఆప్షన్ లక్ష్మీపార్వతి గారు. లక్ష్మీపార్వతి గారు తాజాగా నందమూరి కుటుంబాన్ని నాశనం చేసే వరకు నేను నిద్రపోను, నారా వారి కుటుంబాన్ని రాజకీయంగా దిగజార్చే వరకు నేను నిద్రపోను అని చెప్పేసి గతంలో 2024 ముందు మంగమ్మ శబ్దాలు చేసింది అందరికి తెలిసిన విషయమే. సో అది ఎట్లా పోయిందో మనకు తెలుసు. అది పక్కన పెట్టేస్తే తాజాగా నారా దేవాంశ్ గారి మీద కూడా, అంటే ఒక చిన్న పిల్లాడు అభంసంబంధించినటువంటి చిన్న పిల్లాడి మీద కూడా ఏం విషయం వెళ్ళగక్కుతుంది నాకు అర్థం కావట్లా. ఎన్టీఆర్ గారితో నేను కాపురం చేశాను, ఎన్టీఆర్ గారు నా భర్త అంటారు, ఎన్టీఆర్ గారి పిల్లలు వాళ్ళ మనవాళ్ళ మీద మరి ఎందుకు ఇంత విధ్వంసం లేకపోతే ద్వేషాన్ని తగిలించుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దేవాంశను ఒక యువరాజులా చూస్తున్నారు, మీరు ఒక రాజులా ఫీల్ అవుతున్నారు, ఇదేమో రాజరిక వ్యవస్థ కాదు అది అని చెప్పేసి ఏవో మీడియా ముందుకు వచ్చేసి ఈ తబలా వాయింపు మాటలని మాట్లాడుతుంది. నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారి ప్రతి వర్ధంతికి ఒక పూలదండ ఒక బొకే వస్తుంది, మీడియా ముందుకు వస్తుంది, నా పతి దేవుడు అని అంటది. మొదటి దేవుడు పైకి పోయాడు, రెండో దేవుడిని పంపించేసావు, నువ్వు మటుకు ఉండి ఏం చేస్తావు చెప్పు. నువ్వు ఎల్లుండి ఏం చేస్తావు చెప్పు. ఇక్కడ మమ్మల్ని మా బుర్ర చెడదొబ్బుతుంది, అప్పటి నుంచి నువ్వు పీకేది ఏం లేదు కదా. అమ్మ తల్లి నువ్వు కూడా వెళ్ళిపోమ్మా తల్లి, మాకు ఆ ఎన్నుపోడు అనే ఎపిసోడ్కి సుఖాంతం అవుతుంది. ఎప్పుడు పోతావో చెప్పు, టికెట్ బుక్ చేసుకొని గోల పోయిద్ది, రాష్ట్రాన్ని బట్టి దరిద్రం పోయిద్ది. నువ్వేదో పెద్ద మహాపతివత శిరోమణి సాధ్వి అయినట్టు, మహా ఇల్లాలి అయినట్టు నువ్వు మీడియా ముందుకు వచ్చేసి అసలు వాళ్ళ ఇంట్లో ఆత్మకథ రాస్తానని వాళ్ళ ఇంట్లో జ్వరబడి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి చిన్నాభిన్నం చేసి నీ బతుకు సిగ్గు కూడా లేకుండా నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక చిన్న పిల్లాడు, ఆఖరిగా పిల్లాడిని కూడా వదిలిపెట్టలే నువ్వు. ఎంత అంటే ఆ పార్టీ అలాంటిది, ఆ సైకోతత్వం ఉన్నటువంటి పార్టీలో నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి ఇలాగే బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఆ పార్టీలో ఉచ్చ నీచ ధర్మాలు ఉండవు, వాళ్ళకు ఒకటే టార్గెట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని నీచంగా చిత్రీకరించారు. అలాంటి చోట లక్ష్మీపార్వతి ఇలాంటి చీప్ క్యారెక్టర్ని తీసుకొచ్చి మాట్లాడించడం పెద్ద గొప్పేం కాదు. నేను అడుగుతున్న లక్ష్మీపార్వతిని, అసలు నీ క్యారెక్టర్ ఏంది? నీకు నందమూరి లక్ష్మీపార్వతి అనే పెట్టుకునే రైట్స్ నీకు ఉన్నాయా? వీరగంధం లక్ష్మీపార్వతి నువ్వు బయట చలామణి అవటం కోసం, మార్కెట్లో చలామణి అవటం కోసం నందమూరి తారక రామారావు గారి సతీమణి లక్ష్మీపార్వతి వర్ధంతికి జయంతికి ఒక బొకే ఒక పూలదండేస్తావు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే అప్పుడు మీడియా ముందుకు వచ్చేసి ఈ ఎన్నిపోటు అనేటువంటి కథని తిరగదోవడం ద్వారా ప్రజల్లో ఏదో ఒక రాజకీయ లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేకూర్చాలని చెప్పేసి ఈ ఎన్నిపోటు ఎపిసోడ్ని తీసుకొస్తావు. ఇంకా అయిపోయిందమ్మా. నువ్వు ఎప్పుడో గుండమ్మ కథ నాటి వయసు ఉన్నటువంటి దాన్ని అమ్మవయ్యావు, ఆంటీ అయ్యావు, అమ్మమ్మ అయిపోయావు, ఇంకా కాటికి కాలు చాపావు. ఇంక ఈ వయసులో కూడా ఇంకా ఆ ఎపిసోడ్లు ఆ ప్రేమ వ్యవహారాలు, ఈ మధ్య ఎపిసోడ్లు ఎక్కడో చెప్తుంది ఎన్టీఆర్ గారు తమ ప్రేమ వ్యవహారం గురించి. అమ్మ మన ఏజ్ ఎంత, మనం ఎంత అమ్మా, ఈ వయసులో కూడా ఆ లవ్ స్టోరీలు ఆ లవ్ అఫైర్ల గురించి ఎందుకమ్మా ఇక్కడ మాట్లాడుకోవటం అవసరమా? కొంచెమైనా సిగ్గుండొద్దా? కొంచెమైనా నేను ఇంకా 18-17 సంవత్సరాల పడుచు పిల్లని అనుకుంటున్నావా? నువ్వు ఇంకా ఆ థాట్స్లోనే ఉన్నావు. నీ బతుకేందో, నువ్వేం చేసావో, ఆ రోజు పార్టీని ఏం చేసావో, కుటుంబాన్ని ఏం చేసావో అందరికీ తెలుసు. ఇలా నీకు అసలు అధికార ఆకాంక్ష లేకపోతే, అధికార వేవ లేకపోతే నువ్వు ఆ వైసీపీ పంచం చేరటం ఎందుకు? ఎట్టాగో ఎన్టీఆర్ గారు చనిపోయేటప్పుడు సూట్ కేసులు మోసుకున్నావు కదా, ఆ సూట్ కేసుల డబ్బులతో బతకొచ్చు కదా. వాళ్ళ సొమ్ము తిని, వాళ్ళ పంచం చేరి, వాళ్ళ ఆస్తులు తీసుకొని, వాళ్ళ ఇంటి పేరు తీసుకొని చివరికి ఇవాళ వాళ్ళ మనవలని వాళ్ళ పిల్లల్ని కూడా నువ్వు ద్వేషించే స్థాయికి వస్తున్నావు అంటే నీకు సిగ్గనే పదం లేదు. అసలు నేను ఇంకా ప్రోత్సహిస్తున్నందుకు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి దండం పెట్టాలి. ఇంకా ఏముందని అక్కడ రాజకీయ లబ్ధి పొందాలని ఈ లక్ష్మీపార్వతిని తీసుకొచ్చి మీడియా ముందు హార్మోని పెట్టిలా వాయిస్తున్నారు. చివరికి ఆఖరికి అభంశుభం తెలియనటువంటి ఒక 10 ఏళ్ళ
పిల్లోడి మీద కూడా వీళ్ళు విషం గంగే ప్రయత్నం చేస్తున్నారు. నాకు అర్థం కావట్లా. నీ కొడుకా నేను ఇంట్లోకి రానీయుడు, అసలు నీ మనవాళ్ళు ఎవరో నీకు తెలియదు. నువ్వు ఆ కొడుకు నా కొడుకు అని చెప్పుకుంటే నీకు ఇంటి ముందు నందమూరి అనే పేరు ఉండదు. ఎటు వచ్చినా నీకు అన్ని రకాలు చూసినా నీకు ఏమీ లేనటువంటి పరిస్థితి. అని దాన్ని ఏం చెప్పాలంటే సిగ్గిడిసిన కోడి ఏదో అంటారు, భయం విడిసిన కోడి బజార్లో దులుపుకుందన్నట్టు నువ్వు మీడియా ముందుకు వచ్చి ఇన్ని రోత పనులు చేసుకొని ఇంత చెత్త చరిత్ర అంతా నీ వెనకాల పెట్టుకొని నేను మీడియా ముందుకు వచ్చి నేను మహాసాధ్విని, ఎన్టీఆర్ గారు నన్ను ప్రేమించారు, ఎన్టీఆర్ గారు ఎన్ని బట్టి రివైజ్ చేసి ఎందుకమ్మా మాకు ఈ తలకాయ నొప్పి టార్చరు చుంటు బాంగ్ కథలన్నీ చెప్తావు. తల్లి నీకు చెప్పేది ఒకటినో, అసలు దేవుడు పోయాడు, తర్వాత మధ్యలో వచ్చిన దేవుడు పోయాడు, ఇంకా నువ్వు కూడా పోయావంటే ఆ కథ ఎపిసోడ్ అంతటితో ముగిసిపోయిద్ది. ఇంకా ఎన్నాళ్ళు బట్టినా ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇది మంచంలో పడి చివరికి నడవలేని స్థితిలోకి వచ్చేవాడు కూడా ఈ ఎండిపోటు ఎపిసోడ్ని తీసుకొస్తానే ఉంటారు. అసలు నీకు సిగ్గుసారం అంటే 1900 చంద్రబాబు నాయుడు గారి పార్టీలో మళ్ళీ గెలిచి తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళారు కదా, వెళ్ళిన రోజు ఈ ఎపిసోడ్ గురించి నువ్వు పార్టీ పెట్టి ఊరు వాడబెట్టావుగా. గంట ఎన్టీఆర్ నా గంట కొట్టండి నా గంట కట్టండి అని చెప్పి తిరిగావు కదా. చివరికి ప్రజలు ఏం చేశారు, నీకు అంత సీన్ లేదులమ్మా, ఆయనకి ఏదో మరి దుర్బుద్ధి పుట్టిందో ఏం పుట్టిందో తెలియక పెద్ద ఆయన నీ మెడలో తాళి కట్టాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా నిన్ను ఓడించి సిగ్గు లేకుండా నిన్ను ఓడిపుచ్చారు కదా. ఇంకా ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకున్నావా? లేదు. ఇంకా ఎంతసేపు ఉన్నా నందమూరి కుటుంబాన్ని లేదా నారావారి కుటుంబాన్ని బ్లేమ్ చేయటం మొదలు పెట్టుకుంటావు. ఆ బ్లేమ్ చేసిన నాలో నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఒకరు పార్టీలో డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నావు. చివరికి వాళ్ళు నువ్వు బతుకుతున్న బతుకు కూడా ఎన్టీఆర్ నందమూరిలో నారావాడు పెట్టిన భిక్ష, నువ్వు అనుభవిస్తున్న ఆస్తులు వాళ్ళ భిక్ష. ఆ గండికోటలో నువ్వు కొట్టేసిన డబ్బులన్నీ కూడా దాచిపెట్టేసుకొని నీ కొడుకుని అమెరికా పంపించుకొని ఏదో డాక్టర్ చదివాడంట, ఇంకా ఇంత వాళ్ళని అడ్డం పెట్టుకొని సంపాదించి కూడా ఇంకా నాకు అందులో కావాలి ఇందులో కావాలి, అందులో వాటాలు ఉన్నాయి ఇందులో వాటాలు ఉన్నాయి. ఏందిరా లక్ష్మీపార్వతమ్మ, ఏంది లక్ష్మీపార్వతి ఈ ఎపిసోడ్లో ఏందమ్మమ్మ? నేను చెప్పేది ఒకటే మాట, నిజంగా నీకు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నా, అసలు వీరగంధం సుబ్బారావు మీద ఎట్లాగో ప్రేమ లేదనుకో, అది పక్కన పెట్టేసి ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నా శుభ్రంగా వెళ్ళి ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఆయన పాదసేవ చేసుకొని తరించి, అర్థమైందా, వచ్చే జన్మలోనైనా రెండో భార్యగా కాకుండా మొదటి భార్యగా పుట్టాలని. పుడతావో లేదో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేనైతే పెద్దగా అనుకోవట్లేదు. అట్లా అయినా అయితే నీ జీవితం సుఖాంతం అవుతుంది. ఎందుకమ్మా ఏడుండి మమ్మల్ని అందరినీ తెల్లారు లేచిన దగ్గర నుంచి జెండు బాంబు కానీ రాసుకున్న తగ్గని లెక్కన కుద్దుతూ ఉంటావు. లేచిన కానీ మీడియా ముందుకు వచ్చి ఒకటే కొట్టుడు, నా పతిదేవుడు నా పతిదేవుడు. ఆ పతిదేవుడు పోయి ఎన్నాళ్ళైనా కూడా ఇంకా నువ్వు ఈడ భూమి మీదే ఉన్నావు. దేనికి ఏం చేయడం నాకు అర్థం కావట్లా. ఆ పతిదేవుడు పోయాడు కదా, ఆ పతిదేవుడితో పాటు నువ్వు కూడా పోతే మాకు ఈ దరిద్రం అంతా పోయింది కదా. నువ్వేమన్నా లైలా మజ్ను అనార్కలి సలీం అనుకుంటున్నావా ఏంది? ఆయనకు ఆత్మకథ రాస్తానని ఆయన జీవితానికి ముగింపు కథ రాశావు. ఆయన ఎపిసోడ్లో నువ్వు ఒక మాయని మచ్చ, ఒక చీకటి కోణం, ఒక దరిద్రమైనటువంటి నీచమైనటువంటి అద్దం. అదెవరు అంటారు కదా, పెదవ కాలంలో పెదవ బుద్ధులు పుట్టాయని. ఏదో ఆ రోజుల్లో ఆయన మహానుభావుడికే ఎందుకు ఆయన జీవితంలో చేయలేనటువంటి తప్పు ఏదైనా ఉంది అని అంటే నీలాంటి ఒక వ్యక్తిని ఆయన చేరదీయటం. ఇంక ఎంత చెప్పుకున్నా కడుపు చించుకుంటే కాలం మీద పడుతుంది. మా క్యారెక్టర్ని మేమే తగ్గించుకోవాల్సి వస్తుంది. నిన్ను తిట్టినా కూడా ఆ తప్పు మాకే పడుతుంది. అందుకే నోరు మూసుకొని ఉంటున్నావు, అందుకే నువ్వు నోరు తెలిసి చెలరేగిపోతున్నావు. సిగ్గుండాలి మీడియా ముందుకు వచ్చి ఒక చిన్న పిల్లాడి గురించి కూడా మాట్లాడుతున్నావు. నీ బతుకు నువ్వు అసలు ఎవడైనా ముఖం మీద గాండ్రిచ్చి పోతారని సిగ్గు కూడా లేదు నీకు. మళ్ళీ పైపెచ్చు బయటకు వచ్చేలోపు మేకప్లు డ్రెస్సులు ఎప్పటికీ చుండిదారులు వేయాల్సిందే మా ఆంటీ. ఇంకా మరి ఎంతమంది ఆత్మకథలు రాస్తుందో, ఎవరికి జీవిత కథలు రాస్తుందో, ఎవరికి ముగింపు కథలు రాస్తుందో తెలియదు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా నేను 60 కాదు సీట్ 16 అంటుంది. మరి ఇంకేం చెప్పాలి ఆమెకి, ఏం మాట్లాడాలి ఆమె గురించి? ఇంకా మహిళ గురించి ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతావు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంకొద్దు. కానీ నేను చెప్పేదేనో నీ పతిదేవుడి దగ్గర నువ్వు తొందరలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు వెళ్తే ఆ ఎండిపోడు ఎపిసోడ్కి కథ క్లైమాక్స్కి వచ్చేసింది ఇంకా. సో అది కాబట్టి దాన్ని ముగింపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ గుండమ్మ కథ కాలం నాటి నుంచి మొదలుపెట్టి ఇంకా ఇప్పటికీ ఇంకా దాన్ని సాగదీయడం ఎందుకు, ఎంతవరకు కరెక్ట్? కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకో. నువ్వు ఆ దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకొని తొందరలో ఆ దేవుడు మంచి సత్ప్రవర్తన కల్పించాలి. పోయే లోపైన ఆ బుద్ధి మారి ఒక్కసారన్నా ఆ కుటుంబాన్ని ఇన్నాళ్ళు ఆ కుటుంబం మీద బతికిన సిగ్గు తెలుసుకొని ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి లాస్ట్ క్షమాపణ చెప్పేసి అయినా నీ శేష జీవితం గడుపుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.